టీమిండియా T20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8లో భాగంగా రెండవ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడబోతోంది. మరి ఈ మ్యాచ్ కోసం భారత్ ప్లేయింగ్ 11లో చేంజెస్ ఉంటాయా? ఈ రెండు టీమ్స్ మధ్య ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? ఈ రెండు టీమ్స్ ఆడబోతున్న గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ ఏంటి? ఆ విషయాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే T20 మ్యాచెస్. ఇండియా 9 మ్యాచ్లో గెలిస్తే బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది. భారత్ డామినేషన్ అనేది బంగ్లాదేశ్ పైన క్లియర్ గా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ మనం ఈ మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ అండ్ ఆ పిచ్ ఎవరికి సహకరించే అవకాశం ఉంది. ఈ గ్రౌండ్ లో ఇప్పటి వరకు 35 ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 16 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 17 టైమ్స్ గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 123, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 105. అంటే ఇది ఓవరాల్ స్టాట్స్ అన్నమాట. మరి ఈ పిచ్ ఎలా ఉంటుంది చూడండి. ఇది ఒక యావరేజ్ బ్యాటింగ్ వికెట్. ఇక్కడ భారీ స్కోర్లు అన్నవి ఎప్పుడు నమోదవ్వవు, అంటే రెగ్యులర్ గా నమోదవ్వవు. ఏదో 1-2 మ్యాచ్ల్లో ఒక 10 మ్యాచ్లు ఆడితే ఆ విధంగా ఇక్కడ భారీ స్కోర్లు వస్తూ ఉంటాయి. అంటే ఒక 150 to 170 స్కోర్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ వికెట్ విషయానికి వచ్చాము అంటే ఇది కొంచెం బౌన్సీ వికెట్. అంటే బౌలర్ వేసిన దానికన్నా బాల్ కొంచెం ఎక్కువగా బౌన్స్ అవుతుంది. దీనికి కారణంగా కొన్నిసార్లు బ్యాట్స్మెన్ ఇబ్బంది పడవచ్చు, కొన్నిసార్లు బౌలర్ కూడా ఇబ్బంది పడవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నాము అంటే పేస్ కన్నా ఎక్కువగా ఇక్కడ స్పిన్ కే వికెట్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది ఈ పిచ్ అన్నది. రీసెంట్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నా సరే పేసర్స్ కి 46 వికెట్స్ పడితే స్పిన్నర్స్ కి 50 వికెట్స్ పడ్డాయి. కాబట్టి ఈ పిచ్ అన్నది బంగ్లాదేశ్ కన్నా ఎక్కువగా కూడా టీమిండియాకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ పేసర్స్ ఉన్నారు, అలాగే క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. కాబట్టి ఇక మనం టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ కొన్ని మార్పులు జరుగుతాయి అని చెప్పి కొన్ని న్యూస్లు వస్తున్నాయి. అలాగే కొన్ని చేంజెస్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. దాని గురించి డిస్కస్ చేయాలి. సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏంటి అంటే విరాట్ కోహ్లీని వన్ డౌన్ పంపించి యశస్వి జైస్వాల్ ను ఓపెనింగ్ కి పంపించాలి అని చెప్పి. అయితే ఇది జరగడం చాలా కష్టం. ఎందుకు అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మెయిన్ గా విరాట్ కోహ్లీ ఓపెనర్ అవ్వడం వల్ల రిషబ్ పంత్ కు వన్ డౌన్ ఛాన్స్ వస్తుంది. ఇక ఆ తర్వాత మిగతా బ్యాట్స్మెన్స్ సిచ్యువేషన్ ని బట్టి లేకుంటే కొన్నిసార్లు శివం దుబే ఈ విధంగా వస్తున్నారు. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ వన్ డౌన్ కు వెళ్ళాడు అంటే రిషబ్ పంత్ డౌన్ కు వెళ్లాల్సి వస్తుంది. అదే టైంలో శివం దుబే టీంలోంచి బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా వస్తుంది. అండ్ సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి అంటే ఒక్క పర్సన్ కోసం, యశస్వి జైస్వాల్ కోసం టీం బ్యాటింగ్ కాంబినేషన్ మొత్తం మార్చాల్సిన అవసరం వస్తుంది. ఈ రిస్క్ టీమిండియా తీసుకోదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మ్యాచ్లు ఆడేసింది. ఓపెనర్స్ ఆడకున్నా సరే మేబీ బ్యాటింగ్ కాంబినేషన్ వల్ల అవ్వచ్చు, వేరే కారణాల వల్ల అవ్వచ్చు, టీమిండియా విజయాలు సాధిస్తుంది. సో ఈ మార్పు జరగడం అన్నది చాలా కష్టం అనమాట. యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వస్తాడు అన్నది మాత్రం నేనైతే నిజం అవ్వదు అని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఇంకొక చేంజ్, శివం దుబే ప్లేస్ లో సంజు శాంసన్ ని తీసుకొని రావాలి అని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే శివం దుబే ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే 31 కొట్టాడు. ఇక మిగతా అన్ని మ్యాచ్లు కూడా ఫెయిల్ అయిపోయాడు. పెద్దగా టీంకి కావాల్సిన రన్స్ ఇవ్వట్లేదు. ఇక బౌలింగ్ కూడా రోహిత్ శర్మ ఇవ్వట్లేదు. అలాంటప్పుడు సంజు శాంసన్ ని టీంలోకి తీసుకొని రావచ్చు కదా అంటున్నారు. అయితే ఇది జరుగుతుందా లేదా అంటే మాత్రం ఒక 50-50 ఛాన్స్ మాత్రమే. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో వరల్డ్ కప్ మ్యాచ్ వీడియోస్ చేసినప్పుడే చెప్పాను, సంజు శాంసన్ కంటూ ఒక సపరేట్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలి. అది ఎక్కడ అంటే 1 డౌన్ అవ్వచ్చు, 2 డౌన్ అవ్వచ్చు, ఇలాంటి ప్లేసెస్ లోనే. తనని డౌన్ ద ఆర్డర్ ఆడిస్తే ఏమవుతుందో ఆల్రెడీ టీమ్ మేనేజ్మెంట్ కు బాగా తెలుసు. చాలా సార్లు డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ చేసి ఫెయిల్ అయ్యాడు. సో బ్యాటింగ్ పొజిషన్ ప్రకారం చూసుకున్నప్పుడు ఇది జరగడం చాలా కష్టం. కానీ శివం దుబే కన్నా సంజు శాంసన్ బెటర్. మేబీ అతను వస్తే ఒక 30-40 రన్స్ కొడతాడు అనుకొని అలా ఆలోచిస్తే మాత్రం సంజు శాంసన్ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా మార్పులు జరిగే అవకాశం ఉంది టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో, అలాగే బ్యాట్స్మెన్స్ రూపంలో. అంతే తప్ప ఇక బౌలర్స్ అయితే ఎవరు చేంజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. సో ఒకసారి టీమిండియా ప్లేయింగ్ 11 చూసాము అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే లేదా సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. ఇక నెక్స్ట్ టీమిండియా ప్లేయర్స్ గురించి డిస్కస్ చేయాలి. అయితే ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తే ఫస్ట్ మనం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మాత్రమే డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరు తప్ప టీం మొత్తం ఏదో ఒక విధంగా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ ఇద్దరు సరైన కాంట్రిబ్యూషన్ టీంకి ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు మనం మ్యాచెస్ గెలిచేసాము, కానీ ఇక్కడ తర్వాత మ్యాచ్లు అనేవి కష్టం అవుతాయి. ఖచ్చితంగా మనం సెమీస్కి వెళ్ళిపోతాము. సెమీస్లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న టీమ్స్ ఉండవు. అలాంటి టైంలో
ఓపెనర్స్తో పాటుగా కింద ఉన్న ప్లేయర్స్ కూడా ఫెయిల్ అయితే అది టీంకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఇద్దరు ఆడాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే క్లియర్గా మనం వీళ్ళ బ్యాటింగ్ చూస్తున్నామంటే వీళ్ళు ఫామ్లో లేరన్న విషయం అందరికీ బాగా అర్థమవుతోంది. సో మరి ఏ మ్యాచ్లో వీళ్ళు ఫామ్లోకి వస్తారన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఫామ్లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఆ ఇన్నింగ్స్ మేబీ బంగ్లాదేశ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు. వన్ డౌన్లో వస్తున్న రిషబ్ పంత్ అవ్వచ్చు, సూర్యకుమార్ యాదవ్ అవ్వచ్చు, లేదా హార్దిక్ పాండ్యా అవ్వచ్చు, బాగానే ఆడుతున్నారు. ఇక స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో అయితే టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. కుల్దీప్ యాదవ్ వచ్చేసాడు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. ఇక ఫాస్ట్ బౌలింగ్ రూపంలో హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా కూడా మంచి ఫామ్లోనే కనిపిస్తున్నారు. ఇక బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్ చూసాము అంటే వీళ్ళు ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో ఓడిపోయారు. అండ్ వీళ్ళు ఒక్క మార్పు చేసుకొని ఆ మ్యాచ్కి వచ్చారనమాట. సో ఆస్ట్రేలియాతో ఏ టీంతో అయితే ఆడారో ఆ టీంతోనే వచ్చే అవకాశం ఉంది. ఒకసారి బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్ చూసాము అంటే తంజీద్ హసన్, లిటన్ దాస్, నజ్బుల్ హుసైన్ షాంటో, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహమ్మదుల్లా, మెహదీ హసన్, రిషద్ హుసైన్, తస్కిన్ అహ్మద్, తంజీబ్ హసన్, సకీబ్, ముస్తఫిజర్ రెహమాన్. ఇక వీళ్ళ క్రికెట్ అయితే అనుకున్న స్థాయిలో మనకు కనిపించట్లేదు. అంటే వీళ్ళు అండర్ డాగ్స్ అని చెప్పుకుంటారు, కానీ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియా గెలిచే అవకాశం ఉందన్నమాట. 100% షూర్గా. మన వాళ్ళు ఏమైనా మనకు షాక్ ఇవ్వాలనుకుంటే తప్ప. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏ విధంగా చూసుకున్నా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎవరి దగ్గర నుంచి కూడా కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ రావట్లేదు. కేవలం ముస్తఫిజర్ రెహమాన్ మాత్రమే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మెయిన్గా వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళ టీంలో హార్డ్ హిట్టర్స్ లేకపోవడం. అందరూ కూడా వన్ డే క్రికెట్ ఆడినట్టు కొంచెం స్లోగా సింగిల్స్ పైన ఫోకస్ చేస్తారు. ఎవరు గట్టిగా హిట్టింగ్ చేయలేకపోతున్నారు. ఒకవేళ అలా చేద్దామని వెళ్తే అవుట్ అవుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓడిపోవడం ఖాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా టీమిండియా ప్లేయర్స్ అందరూ ఈ మ్యాచ్తో ఫామ్లోకి రావాలని కోరుకుందాము. ఆస్ట్రేలియాతో మ్యాచ్కి మొత్తం పూర్తి లెవెల్లో సిద్ధంగా ఉండాలని కోరుకుందాము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.